నమస్తే, వెల్కమ్ టు విధాత. నేను ప్రతిభ. గత ఎన్నికల్లో 417 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి 326 స్థానాలకే ఎందుకు పరిమితమైంది? ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు అధిక అవకాశాలు ఎందుకు ఇచ్చింది? కొన్ని చోట్ల పోటీకి దూరంగా ఉండటం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? ఈ వ్యూహానికి బీజేపీ ఎందుకు కలవరపడుతుంది? బీజేపీకి 370 సీట్లు వస్తాయని ధీమాగా చెబుతున్న భాగస్వామ్య పక్షాలను కలిపి 400 దాటిపోతాయని ఊదరగొడుతున్నా ఎందుకు ప్రతి చిన్న పార్టీని కలుపుకునేందుకు బీజేపీ ఆరాటపడుతుంది? కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా? ఆ పార్టీ ఎత్తుగడలు బీజేపీని చిత్తు చేస్తాయా? ఇదే అంశాలపై విధాత స్పెషల్ స్టోరీ. కాంగ్రెస్ నిర్ణయమే కాషాయ పార్టీకి సవాల్. ఎన్నికల్లో పోటీ చేసే వారికి, ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రజల నాడి అర్థమవుతుంది. 2-3 నెలలు వాళ్ళు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన, వాళ్ళు ఏ కరువు పెట్టే సమస్యలు, వారి ప్రాధాన్యాలు ఏమిటి అన్నది నేతలకు అవగతమవుతాయి. అందుకే 2004లో భారత్ వెలిగిపోతుందని బీజేపీ చేసిన ప్రచారం పనిచేయలేదు. 2004 నుంచి 2014 వరకు దేశంలో సమాచార హక్కు చట్టంతో పాలనలో పారదర్శకత కోసం కృషి చేసిన ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించి అదనపు ఆదాయాన్ని సమకూర్చిన ఆహార భద్రత చట్టం వంటి తీసుకొచ్చి అన్నార్థుల కడుపు నింపిన కుంభకోణాలు, భాగస్వామ్య పార్టీలు విభేదాల వంటివి యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదింపి బీజేపీకి సంపూర్ణ మెజార్టీని కట్టబెట్టాయి. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఫలితంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు, రైతులు తాము పండించిన పంటలకు మద్దతు ధరల వంటివి ఈసారి ఎన్నికల్లో ప్రధానం కాబోతున్నాయి. బీజేపీ 80వ దశకం నుంచి ప్రచారం చేస్తూ ఇప్పటికీ భావోద్వేగాలతో కూడిన హిందుత్వ ప్రచారం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చింది. ఎన్డీఏను ఎదుర్కోవాలంటే తన శక్తి ఒక్కటే సరిపోదని భావ స్వారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకున్నది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీల మద్దతు ఎంత అవసరమో ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు అంతే అవసరం. బీజేపీని నిలువరించి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయాలే కీలకమని కూటమిలో భాగస్వామ్య పార్టీల నేతలంతా అన్నారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా 326 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. 2004లో ఆ పార్టీ 417 స్థానాల్లో పోటీ చేసింది. ఇదే అత్యల్పం. ఇప్పుడు మరో 91 స్థానాలను తగ్గించుకొని 326 స్థానాలకే పరిమితమైంది. మొత్తం 543 స్థానాల్లో 217 సీట్లను ఇండియా కూటమిలోని పార్టీలతో పొత్తుతో పాటు కొన్ని చోట్ల స్థానిక పరిస్థితుల ఆధారంగా పోటీకి దూరంగా ఉండడం వంటివి వ్యూహాత్మక నిర్ణయంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం సరైనదే అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది. దీనివల్ల బీజేపీని 326 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎదుర్కోవాల్సి ఉంది. మిగిలిన చోట్ల ఇండియా కూటమి పార్టీలతో పోటీ పడాలి. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో కాషాయ పార్టీలో కలవరం మొదలైంది. అందుకే బీజేపీ అబ్ కీ బార్ 400 అని ప్రచారం చేస్తున్నా అది అంత ఈజీ కాదు కదా, అధికారానికి అవసరమైన మెజార్టీ రావడం కష్టమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ వంటి ఎన్నికల వ్యూహకర్తలు ఎన్డీఏ ఈసారి 300 పైగా సీట్లు సాధిస్తుందని చెబుతున్నా గత ఎన్నికల్లోనే 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి చాలా చోట్ల చిన్న చిన్న పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. బీజేపీ 370 సీట్లు గెలుచుకోవాలంటే ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధిక సీట్లు గెలుచుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 25 సీట్లలో అస్సాం, త్రిపుర వంటి 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ మణిపూర్, కుకీ, మైతేయ వర్గాల మధ్య రిజర్వేషన్ల గొడవ, కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం ఈసారి బీజేపీ సీట్లకు గండి కొట్టనున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్యలతో పాటు సంక్షోభం నెలకొంది. దీనిపై కేంద్రం స్పందించలేదు. సమస్య పరిష్కారం కోసం చొరవ చూపలేదు. దీంతో అక్కడి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ నేతలు ఆ ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చింది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తున్న రాష్ట్రాల్లో తాను అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్తో పాటు పంజాబ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, గోవాలు ఉన్నాయి. వీటితో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కింలతో పాటు 6 కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. ఈ మొత్తం సీట్లన్నీ సుమారు
95 వరకు ఉంటాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్ను ఎదుర్కొని బీజేపీ ఆధిక్యం సాధించడం అంత తేలిక పని కాదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న యూపీ, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడులలో మొత్తం 207 స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ 52 స్థానాల్లో పోటీ చేస్తుంది. అదే సమయంలో ఈ రాష్ట్రాల్లో బీజేపీ, యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇతర ప్రాంతీయ పార్టీలతోనే కలిసి పోటీ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా యూపీలో ఈసారి బీజేపీకి ఎస్పీ ప్లస్ కాంగ్రెస్ కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కానున్నది. మహారాష్ట్రలో ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కాషాయ పార్టీకి మింగుడు పడని అంశం. అక్కడ ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో పాటు రాజ్ ఠాకూర్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నది. అయినా అక్కడ మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని విశ్వాసం కమల్నాథుల్లో లేదు. తాజాగా మోడీ వేవ్ లేదని మహారాష్ట్రలోని అమరావతిలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న నవనీత్ రాణా వ్యాఖ్యానించినట్లు వీడియో ఒకటి వైరల్గా మారింది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో పోరాడాలి. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఓటర్లను బూత్కు తీసుకొని రావాలి. మోడీ వేవ్ ఉందనే భ్రమలో ఉండకండి. 2019లోనూ మోడీ వేవ్ ఉన్నది, కానీ నేను స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను అని తన సిట్టింగ్ నియోజకవర్గం ప్రచారంలో ఈమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. వీటిపై ప్రత్యర్థి పార్టీలు శివసేన, ఎన్సీపీ సెటైర్లు వేస్తున్నాయి. 2019లో ఆమె ఎన్సీపీ మద్దతుతో విజయం సాధించిన విషయం తెలిసిందే. నవనీత్ తాజా వ్యాఖ్యలపై స్పందించిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్, బీజేపీ నేతలు బహిరంగంగా నిజాలు చెబుతున్నారని అన్నారు. దీన్ని బట్టి మహారాష్ట్రలో ఫలితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. బీహార్లో జేడీయూ, ఎల్జేపీతో కలిసి పోటీ చేస్తుంది. అక్కడ కూడా నితీష్ కుమార్ చీటికి మాటికి కూటములను మార్చడం బీజేపీకి మైనస్గా మారనున్నది. అందుకే అక్కడ ఆయనను ముందు పెట్టడం లేదు. అలాగే తమిళనాడులో పీఎంకే వంటి పార్టీలతో పాటు పన్నీర్ సెల్వం లాంటి వారికి మద్దతు ఇస్తూ 4 సీట్లైనా దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తున్న 95 స్థానాలతో పాటు ఇండియా కూటమిలోని కీలక భాగస్వామి పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న పెద్ద రాష్ట్రాల్లోని 207 స్థానాలతో కలిపి 300 పైగా సీట్లలో బీజేపీకి పెద్ద సవాల్ ఎదుర్కొనున్నది. వీటన్నిటికీ తోడు సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలపై జాతీయ స్థాయిలో వివిధ మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. యూత్ అంతా మా వైపే ఉంటారని భావిస్తున్న బీజేపీ వాళ్లే ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు భరోసా ఇచ్చే అంశాలున్నాయి. కానీ బీజేపీ మేనిఫెస్టోలో కొత్త అంశాలు లేకపోగా 10 ఏళ్లుగా ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఇక మోడీ గ్యారంటీ అంటూ ఆ పార్టీ విడుదల చేసిన 2024 సంకల్ప పత్రంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. బీజేపీ 10 ఏళ్ల కాలంలో పాలనపై దృష్టి సారించకుండా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనపరిచి ప్రాంతీయ పార్టీలను చీల్చి ఒకే పార్టీ ఒకే ఎన్నిక విధానానికి అమలు చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అవే ఇప్పుడు బీజేపీకి ప్రతిబంధకంగా మారనున్నాయి. మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే దేశంలో అనేక సంక్షోభాలు తలెత్తుతాయనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. ఆ పార్టీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేస్తున్న అనుకూల పరిస్థితులు లేవు. బీజేపీకి గెలుస్తామన్న నమ్మకం లేకనే 1,00,000కు పైగా మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ ఎంపీలను సైతం మార్చిందని, ఇదంతా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప దానితో ప్రయోజనం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ వేవ్ సమయంలోనే ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన చరిష్మా మరింత తగ్గిపోయింది. అందుకే 400 సీట్లతో మరోసారి అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటలని మేకపోతు గాంభీర్యమే అంటున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సవాల్ చేసినట్లు ముందు 200 సీట్లు గెలిచి చూపించండి అన్నదే నిజమైన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఈసారి ఎలాగైనా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని దించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలే కాషాయ పార్టీకి పెద్ద సవాల్గా మారనున్నట్లు తెలుస్తుంది.